కేఎల్ యూనివర్సిటీలో 3 శాటిలైట్లు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. శాటిలైట్లను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. శాటిలైట్లను 9 నెలల్లోనే 36 మంది విద్యార్థులు తయారు చేశారు. శాటిలైట్ తయారీలో విద్యార్థులు పాల్గొనడం చాలా గొప్ప విషయమని శ్రీనివాస్ వర్మ, రఘురామకృష్ణరాజు అన్నారు. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులను అభినందించారు. కొన్ని ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీస్ వరల్డ్ వైడ్ చాలా మంది కొన్ని అంటే వెరీ ఇంపార్టెంట్ యూనివర్సిటీసే శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నారు అని అది దాని గురించి కాస్త తెలుసుకున్న తర్వాత నిజంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మన విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆత్మనిర్భర్ భారత్ కావచ్చు, గతి శక్తి కావచ్చు, చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చి అందులో భాగంగా యూనివర్సిటీ మన సత్యం గారి యూనివర్సిటీ ఈ స్థాయిలో మరి 2 సంవత్సరాల క్రితమే ఒక శాటిలైటు, ఈరోజు మరి ఒకేసారి 3 శాటిలైట్స్ ప్రయోగించే స్థాయికి, నానో శాటిలైట్స్ అయినప్పటికీ 3 శాటిలైట్స్ ప్రయోగించే స్థాయికి రావటం, ఆ కార్యక్రమంలో శ్రీనివాస్ వర్మ గారితో పాటు నేను కూడా పాలు పంచుకోవటం అనేది చాలా చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. ఇవాళ చేసేటటువంటి ఏదైతే లాంచింగ్ కార్యక్రమం ఉన్నదో కేఎల్ యూనివర్సిటీ యొక్క విద్యార్థుల యొక్క సృజనాత్మకతను, నైపుణ్యాన్ని, వారి యొక్క నిబద్ధతను కూడా తెలియజేస్తుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇవాళ కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి లాంచింగ్ కార్యక్రమానికి ఏదైతే రెడ్ వింగ్ కైట్ మ్యాక్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా స్పేస్ సాట్ కన్సల్టింగ్ ఎల్ఎల్పి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం జరిగింది. అంటే కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు శాటిలైట్స్ లాంచ్ చేయడం అనేది ఇది మొదటిసారి కాదు. 2023 సెప్టెంబర్లో, అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితమే కేఎల్ శాట్ 1ని ఇదే క్యాంపస్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. వారు పూర్తిగా కూడా అందులో సక్సెస్ అయ్యారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏదైతే ఈవేళ మనం లాంచ్ చేయబోతున్నటువంటి క్యాన్సాట్ ఏదైతే ఉన్నదో, ఆంధ్రప్రదేశ్ నుండి ఇస్రో వారు ఎంపిక చేసినటువంటి ఏకైక శాటిలైట్ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నాం. ఇప్పుడే మనం కేఎల్ జాక్ని లాంచ్ చేయడం జరిగింది. 2 years బ్యాక్ కేఎల్ శాట్ 1 అనేది లాంచ్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్ వెళ్ళి ఆ డేటా తీసుకుని బ్యాక్ రావడం జరిగింది. ఇవాళ 3 శాటిలైట్స్, జాక్ శాటిలైట్ అనేది బెలూన్ శాటిలైట్ని ఇవాళ లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ. సో ఈ సందర్భంగా ఆ శాటిలైట్ నుంచి డేటా వస్తుంది. ఈ శాటిలైట్ వెయిట్ వచ్చేసరికి టోటల్గా 20 మిల్లీగ్రామ్స్. ఈ 20 మిల్లీగ్రామ్స్ 18 కిలోమీటర్స్ హైట్ ట్రావెల్ పైకి వెళ్ళి అక్కడి నుంచి 800 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 3 months అక్కడ ఉండి డేటా అంతా కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఆ డేటా ఇక్కడి నుంచి ప్రతి 1 అవర్కి కూడా మనకి డేటా రావడం జరుగుతుంది. ఈ 1 అవర్లో వాళ్ళు అట్మాస్ఫియర్ అవనండి, అలాగే మన జీపీఎస్ అవనండి, ఎన్ని ప్రెషర్స్ అవనండి, అలాగే డిఫరెంట్ ఓజోన్ లేయర్స్ అవనండి, ఎన్ని పారామీటర్స్, డిఫరెంట్ పారామీటర్స్ని ఆల్రెడీ మనం డాష్బోర్డ్లో రిసీవ్ చేసుకుంటాం.